సత్యేన లోకాంజయితి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా ధనుషాయుధిశాత్రవాన్. రాముడు సత్యము చేత లోకములను జయించాడు, దీనులను దానముల చేత జయించాడు, గురువులను శుశ్రూష చేత జయించాడు, ధనస్సు పట్టుకుని శత్రువుల్ని జయించాడు. అంత గొప్పవాడు రాముడు. అటువంటి వాడు మన వంశంలో పెద్ద కుమారుడుగా పుడితే యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి అందరం మురిసిపోవలసిన సమయం ఆసన్నమైతే నువ్వు ఆ యవ్వరాజ్య పట్టాభిషేకాన్ని భంగం చెయ్యడానికి ప్రతిబంధకమైన వరములను అడుగుతావా? అంత మనోహరుడైన రాముడికి అన్నం పెట్టాలని వంటవాళ్ళు పోటీలు పడి నేను ఇది వండాను తినమని రాముడి వెంట పడతారు. అటువంటిది రాముణ్ణి అరణ్యవాసానికి పంపించేస్తే నారచీరలు కట్టుకుంటే జిల్లేడు పాలు తెచ్చి తల మీద పోసుకుని జటలు కట్టుకోవాలా? చెప్పులు లేకుండా కంటకములున్న అరణ్యంలో తిరగాల? ఈ వయసులో కొత్తగా పెళ్ళైన వాడు మునివృత్తిని అవలంబించాలా? అన్ని కష్టాలు పడి చేదుగా కారంగా ఉన్న కందమూలాలు ఏరుకుని తెచ్చుకుని వర్షంలో దాచుకుని గారపిండి ముద్దలు తిని బ్రతకాల?